హలో పేరెంట్స్, ఈ మధ్యకాలంలో ఆటిజం అన్నది చాలా సర్వసాధారణంగా మనం వింటున్నాం. అంటే మనకు తెలిసిన వాళ్ళల్లో లేదా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ చుట్టాల పిల్లల్లో కానీ ఎవరో ఒకరికి ఈ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మాటలు రాకపోవడానికి కారణం తెలుసుకుంటే ఇది ప్రాబ్లం అన్నారనో, లేకపోతే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెళ్తే ఆటిజం అన్నారనో, ఇలా మనం చాలా కామన్గానే దీన్ని వింటున్నాం. ఒక 10 ఏళ్ల క్రితం ఇది చాలా తక్కువ మందికి తెలిసిన పదం అయితే ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి హౌస్లో ఈ పదం ఇప్పుడు వినిపిస్తుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అన్నారనో ఇలాగా. సో దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి. కొన్ని ఇంకా రీసెర్చ్లో ఉన్న టాపిక్స్ ఉన్నాయి. దానికి ఎగ్జాక్ట్లీ మందులు ఏంటి అన్నది అందరిలో ఉన్న డైలమానే. దీన్ని క్యూర్ అవుతుందా లేదా అని, ఏ థెరపీలు మంచివని, ఇలా చేయమన్నారు ఇది కరెక్టేనా అని, ఇలా చేస్తున్నాం కానీ మాకు అనుకున్న రిజల్ట్ రావట్లేదని. సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అందరి పేరెంట్స్ని వేధిస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు చేస్తున్న వీడియోస్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ చిన్న చిన్న బిట్స్ ఆఫ్ వీడియోస్ కింద చేసి పేరెంట్స్కి క్లియర్గా ఒక ఐడియాని, ఒక అవగాహనని కల్పించాలని, అపోహల్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం క్వశ్చన్ కింద చూద్దాము. సో ఫస్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్, మనం ఆటిజం లాగా ఉంది అనో లేకపోతే ఆటిజం ఉంది మీ పిల్లల్లో అని చెప్పిన వెంటనే పేరెంట్స్ నుంచి వచ్చేది అసలు ఇది ఎందుకు వచ్చిందండి అని. సో ఎందుకు ఆటిజం అనే సమస్య వస్తుంది? సో మనం కనుక ఇన్సిడెంట్స్ అంటే కొత్తగా ఎన్ని కేసులు ఆటిజంవి నమోదవుతున్నాయి ఒక్కొక్క సంవత్సరంలో అన్నది చూసుకుంటూ వెళ్తే కనుక లాస్ట్ 20 yearsగా దానికి ఆల్మోస్ట్ 100-fold పెరిగిపోయింది అని చెప్పొచ్చు. ఒక 20 years క్రితం ఎక్కడో ఒకరికి, అంటే వేలల్లో ఒకరికి ఉన్న సమస్య ఇప్పుడు ఆల్మోస్ట్ అమెరికాలో కొన్ని స్టడీస్లో అయితే 44 పిల్లల్లో ఒకరికి ఉంటుంది అని. ఆల్మోస్ట్ రఫ్గా మనం చెప్పాలంటే 50 మంది పిల్లల్లో ఒకరికి ఈ సమస్య కనిపిస్తుంది. 50 మంది అంటే జస్ట్ ఒక చిన్న తరగతిలో ఉన్న పిల్లల నంబర్ అది. సో ఆల్మోస్ట్ ఒక స్కూల్లో మనం ఎవ్రీ క్లాస్లో రఫ్గా ఒక ఆటిజం ట్రేట్ ఉన్న పిల్లోడిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో విపరీతంగా పెరిగిందనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ ఎందుకు ఇలా పెరుగుతుంది అన్నదే ఇప్పుడు అందరి ముందున్న క్వశ్చన్. ఎవరైనా దీనికి మా దగ్గర 100% సమాధానం ఉంది అని కనుక చెప్తే వాళ్ళు నిజం చెప్పట్లేదనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు చాలా థియరీస్ ఉన్నాయి తప్ప ఇదే కారణం వల్ల ఆటిజం వస్తుంది అన్నట్టుగా ఇప్పటివరకు ప్రూవన్ ఏ థియరీ కానీ ఏ ఎవిడెన్స్ కానీ లేదు. కాకపోతే చాలా మటుకు రీసెర్చ్లో ఏం తెలుస్తుందంటే జెనెటిక్స్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ భాగంగా మనం పరిగణించాలి. అంటే జెనెటిక్స్ వల్లే ఆటిజం వచ్చిందా అంటే ఒక జెనెటిక్ బేసిస్ అయితే డెఫినెట్గా ఉండుండొచ్చు. దానికి ఎన్విరాన్మెంట్ కూడా తోడైనప్పుడు డెఫినెట్గా ఈ సమస్య అనేది బయటపడుతుంది. అంటే సింగిల్ జెనెటిక్ డిజార్డర్ కాదు ఇది. అంటే మనం ఏదైనా క్రోమోజోమ్ టెస్ట్ చేసో లేకపోతే ఒక జెనెటిక్ టెస్ట్ చేసో ఇది ఉంది కాబట్టి మీకు ఆటిజం ఉన్నది అన్నట్టుగా లేకున్నా డెఫినెట్గా ఒక జెనెటిక్ బేసిస్ అన్నది ఇందులో ఉండొచ్చు. సో ఫర్దర్ ఇంకొంచెం ఫ్యూచర్ రీసెర్చ్లో మనకి ఇది తెలిసే అవకాశం ఉంటుంది. దీనికి ఎందుకు అంటున్నారు జెనెటిక్ బేసిస్ ఉండొచ్చు అని అంటే, ఒకటి ఇది అబ్బాయిలలో చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిల్లో 10 ఎక్కువ రేట్లో మనం ఆటిజం చూస్తున్నాం. అంటే 10 మంది పిల్లలు ఆటిజం డయాగ్నోజ్ అవుతూ ఉంటే అబ్బాయిలు 1-2 అమ్మాయిలు మాత్రమే డయాగ్నోజ్ అవుతున్నారు. సో డెఫినెట్గా ఎక్కడో క్రోమోజోమో జెనెటిక్ లెవెల్లోనో ఎంతో కొంత బాయ్స్ మీదే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందన్నది ఒకటి తెలుస్తుంది. రెండోది ఏంటంటే కొన్ని రకాల స్టడీస్లో అంటే కవల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆటిజం రేట్స్ చాలా హైగా ఉన్నాయి. అంటే కవలలకి ఆటిజం ఉంటుందని కాదు, ఒకవేళ ఒక పిల్లోడికి కనుక ఆటిజం ఉన్నట్టయితే వాడికి ఉన్న ఇంకొక కవల పిల్లోడికి కూడా ఉండే అవకాశం చాలా చాలా హైగా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఎవిడెన్స్ల వల్ల జెనెటిక్ బేసిస్ ఆఫ్ ఆటిజం ఉండొచ్చు అన్నది ప్రస్తుతం ఉన్న ఒక స్ట్రాంగ్ థియరీ. కానీ అది మనకి పూర్తిగా తెలియడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. ఒక కారణం ఇది. రెండో కారణం, మెయిన్ కారణం, ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఆ పిల్లల్ని ఎస్పెషలీ ఫస్ట్ 3 yearsలో వాళ్ళు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు అన్నది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. ఎస్పెషలీ ఈ కోవిడ్ తర్వాత మేము చూస్తున్నది ఏంటంటే విపరీతంగా ఈ సంఖ్య అన్నది పెరిగిపోతుంది.
ఈ వచ్చిన పిల్లలందరిలో కూడా కామన్గా వెనక్కి బ్యాక్ ట్రేస్ చేసి చూస్తున్నది ఏంటంటే పేరెంట్స్ అందరూ చెప్పింది వీళ్ళు ఆ 2 years కరోనా టైంలో ఇంట్లో ఒకరే ఉన్నారు, ఉన్నప్పుడు కూడా మదర్ అండ్ ఫాదర్ మోస్ట్లీ వర్కింగ్గా ఉండడమో లేకపోతే ఒకరే ఉండడం వల్ల పని చేసుకోవడం వల్లనో వీళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ పెట్టలేకపోయారు, ఆర్ ఆ కోవిడ్ దాని రిలేటెడ్ స్ట్రెస్ వల్ల ఎక్కువ ఆడుకోలేకపోయారు ఈ పిల్లలతో. 4th విపరీతమైన స్క్రీన్ టైం ఆ టైంలో అలవాటైంది. ఇంకేం చేయాలో తెలియక బయటికి పంపట్లేదు, ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక వీళ్ళు అల్లరి భరించలేక ఫోన్ కానీ టీవీ కానీ విపరీతంగా అంటే లైక్ ఒక రోజులో ఒక 5-6 గంటలు చూసిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి కంప్లైంట్స్తో బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు చాలా చాలా ఎక్కువగా వస్తున్నారు, ఎస్పెషలీ లాస్ట్ 2 years నుంచి. సో ఇది మనకి ఏం చెప్తుందంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆటిజం కైండ్ ఆఫ్ ఫీచర్స్ బయటపడడానికి. సో ఎప్పుడైతే ఒక జెనెటిక్ బేసిస్ ఉన్న చైల్డ్లో ఎన్విరాన్మెంట్ కూడా తోడైందనుకోండి, వాళ్ళకి ఆటిజం లక్షణాలు బయటపడే ఛాన్స్ చాలా హైగా ఉండొచ్చు. అదే ఒక జెనెటిక్గా కంప్లీట్గా ఏ ఇబ్బంది లేని పిల్లోడికి ఒకవేళ ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పటికీ వాడు ఆటిస్టిక్ ఫీచర్స్ని డెవలప్ చేయకపోవచ్చు. ఆన్ ద అదర్ వే రౌండ్ అసలు జెనెటిక్గా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ హైలీ కంటైనింగ్ ఎన్విరాన్మెంట్ అంటే లైక్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏమి చూడట్లేదు, ఈ స్క్రీన్ టైం తప్ప వీళ్ళు ఇంకొక లోకంతో పరిచయం లేదు అన్న పిల్లలకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా హైగా ఉండడం వల్ల కూడా ఆటిజం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. వీటిలో చాలా మైనర్గానే డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆన్ ఎ హోల్ వీళ్ళని మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే పిలుస్తున్నాం. ఇది కాకుండా ఇంకా కొన్ని థియరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ ఏమో ఆటిజం అని. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే ఇప్పుడు మనం రోడ్డు మీద కార్ నడుపుతున్నాం అనుకోండి, మనవి ఎన్ని సెన్సెస్ కరెక్ట్గా పనిచేస్తే మనము ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా స్టడీగా కార్ని నడపగలము. ఫస్ట్ మన విజన్ బాగుండాలి, అంటే మనం చూసేది బాగుండాలి. ఈవెన్ ఫ్రంట్లో మనం చూడగలగాలి, ఒక ఆలోచనతో రేర్ వ్యూ మిర్రర్లో వెనక ఏమొస్తుందో చూడగలగాలి, రెడ్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు క్రాస్ చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్గా ఊహించుతూ చూడగలగాలి. సెకండ్ ఆడిటరీ రెస్పాన్స్ అంటే వినడం, ఎక్కడి నుంచి హార్న్ సౌండ్ వినిపిస్తుంది, మనల్ని ఓవర్టేక్ చేసే వెహికల్స్ సౌండ్ ఎలా వస్తుంది, మన వెనకాల ఎవరైనా ఉన్నారా, మన ముందు ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, ఇవన్నీ మనం వింటూ వెళ్తాం. థర్డ్ టచ్, ఇప్పుడు మనం ఏదైతే బ్రేక్ అది అప్లై చేస్తున్నామో ఆర్ స్టీరింగ్ని పట్టుకుని మనం తిప్పుతున్నామో ఇవన్నీ మనం టచ్ సెన్సేషన్ వల్ల అండ్ కొంచెం డీప్ టచ్ అండ్ ప్రెషర్ సెన్సేషన్ వల్ల చేయగలుగుతున్నాం. సో ఎంత బలంగా నొక్కాలి క్లచ్ని, ఎంత బలంగా వేస్తే గేర్ రాడ్ పడుతుంది, ఇవన్నీ కూడా సెన్సెస్ కిందే వస్తాయి. అండ్ ఫోర్త్ వైబ్రేషన్ అంటే ఆర్ వెస్టిబ్యులర్ సెన్స్, అంటే మనం ఒకవేళ ఒక యూటర్న్ కొట్టాలి అన్నా, ఒకవేళ మనం 2-wheeler మీద యూటర్న్ తీసుకుంటున్నా లేదా కార్లో చాలా స్పీడ్గా మనం ఒక యూటర్న్ లాంటివి తిప్పుతున్నప్పుడు మనం కరెక్ట్గా గేజ్ చేయగలగాలి. అంటే మనం ఎంత తిప్పితే పడిపోకుండా ఉండగలం అనేది, ఎస్పెషల్లీ 2-wheelersకి అయితే ఇది వర్తిస్తుంది. సో అది మనకి పొజిషన్ అండ్ వెస్టిబ్యులర్ సెన్స్ మనకి చెప్తుంది. సో ఇవన్నీ కరెక్ట్గా కలిసి ఉన్నప్పుడే మనం కార్ని స్మూత్గా డ్రైవ్ చేయగలం. ఒకసారి మనకి కార్ స్మూత్గా డ్రైవ్ చేయడం వచ్చిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి, అసలు మనం ఆలోచించం వాటి గురించి. అప్పుడు మనం కూర్చుని ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, పాటలు వినొచ్చు, ఆర్ ఇంకేదైనా కూడా చేస్తూ నడపచ్చు కారు. బట్ ఇదే డ్రైవింగ్ నేర్చుకుంటున్న కొత్తలో మనకు అలా వీలవ్వదు. సో మన ఫోకస్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ని చాలా షార్ప్ చేసుకోవడానికే ఆ టైంలో ఉంటుంది. అప్పుడు మనకు ఎవరైనా మాట్లాడించినా కానీ వాళ్ళతో మాట్లాడాలని మనకి అనిపించదు. అండ్ స్పెషల్లీ చాలా కష్టంగా ఉంటుంది మనకి ఎవరైనా సమాధానం చెప్పాలంటే డ్రైవింగ్ నేర్చుకునే టైంలో, ఎందుకంటే మనం చాలా భయంగా యాంగ్షియస్గా నడుపుతూ ఉంటాం. సో ద సేమ్ థింగ్ చిన్నపిల్లల్లో కూడా ఏమవుతుందంటే ఎస్పెషలీ ఫస్ట్ 2 years అనేవి చాలా క్రూషియల్ ఫర్ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ సోషల్ ఇంటరాక్షన్ డెవలప్మెంట్. సో మామూలు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏదో అంటూ ఉంటే వీళ్ళు వింటున్నారు, వాళ్ళ మొహం కేసే చూస్తున్నారు, వీళ్ళు ఏదో అన్నారు అన్నట్టు వాళ్ళకి అర్థం అవుతుంది. అది తిరిగి ఒక 10 సార్లు 20 సార్లు 100 సార్లు విన్నాక వాళ్ళు స్లోగా బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుని మళ్ళీ ఎప్పటికో ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆ పిల్లోడు చిన్న చిన్న పదాల కింద వాటినే బయటకు అంటున్నాడు. సో ఇదంతా కరెక్ట్గా జరగాలంటే వాడి అన్ని సెన్సెస్ కుదురుగా ఉండాలి.
ఇందాక మనం చెప్పినట్టు విజువల్ సెన్స్, ఆడిటరీ సెన్స్, ప్రాప్రియోసెప్షన్, వెస్టిబ్యులర్ సెన్స్, టచ్ సెన్స్, ప్రెషర్ సెన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే వాడు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనుషులతో ఇంటరాక్ట్ అవ్వగలడు. ఎప్పుడైతే దీంట్లో ఏదైనా లోపం వచ్చిందనుకోండి, అప్పుడు వాడికి అవి బ్యాలెన్స్ చేసుకోవడంలోనే వాడి ఎనర్జీ, వాడి టైము అంతా అందులోనే వెళ్ళిపోతుంది. సో మాటలు నేర్చుకోవడానికి, మాటలు వినడానికి ఆర్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ సమయం ఇంకా దొరకట్లేదు. సో ఇంకొక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే, ఈ పిల్లల మైండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఈ ప్రాసెసింగ్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో మైండ్ ఎలా ఉండబోతుందంటే, మీరు ఒక డిస్కోకి వెళ్ళారు, డిస్కో ఆర్ ఏదైనా పెద్ద పార్టీకి వెళ్ళారు, చాలా లౌడ్గా మ్యూజిక్ వస్తుంది, లైట్స్ చాలా ఫ్లాషీగా ఉన్నాయి, మీకేం సరిగా కనిపించట్లేదు, అంత దూరంలో మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి మీతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీరు అప్పుడు ఎలా మాట్లాడతారు వాళ్ళతో? ఏంటి, ఓకే, అక్కడ ఎవరు ఉన్నారు అంటే ఎవరు? సో మీకు చాలా కష్టంగా ఉంటుంది. అంటే మీకు అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తున్నప్పటికీ ఎన్విరాన్మెంట్ చాలా డిస్ట్రాక్టింగ్గా ఉండడం వల్ల మీరు అసలు ప్రాసెస్ చేయలేకపోతున్నారు. అదే ఈ ఆటిజం పిల్లలు కనుక ఈ సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ గనక వీళ్ళకి ప్రధానమైన కారణం అయినట్టయితే, వీళ్ళు ఒక కాన్స్టెంట్ ఓవర్వెల్మ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. అంటే మనకి నార్మల్గా వినిపించే సౌండ్లే వీళ్ళకి అతిగా వినిపించవచ్చు, మనకి నార్మల్గా కనిపించే లైట్సే వీళ్ళకి విపరీతంగా ఇబ్బంది పెట్టచ్చు, మనకి మామూలుగా అనిపిస్తున్న బట్టలే వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం చేయొచ్చు. సో ఇలా చాలా ఫ్రస్ట్రేటెడ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సోషలైజేషన్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఒక ప్రధానమైన థియరీ ఆటిజంలో. అండ్ ఫోర్త్ థియరీ వచ్చేసరికి ఏంటంటే బయోమెడికల్ థియరీస్. వీటి ఉద్దేశం ఏంటంటే, మనం తినే ఫుడ్లో కానీ, తీసుకునే ఆహారంలో కానీ ఏవైతే మనకు కావాల్సిన పదార్థాలు మనం తీసుకుని అనవసరమైన పదార్థాలు, టాక్సిన్స్ మన బాడీ నుంచి స్మూత్గా బయటికి వెళ్ళిపోయినప్పుడే బాడీ పనితీరు అన్నది బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ బ్యాలెన్స్ కనుక కోల్పోయినట్టయితే, ఎస్పెషలీ ఆ చిన్నపిల్లల బాడీ కోల్పోయినట్టయితే, వాళ్ళకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నీ అక్యుములేట్ అయిపోయి బ్లడ్లో స్లోగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయేమో అన్నది ఒక థియరీ. దీనికి కూడా ప్రూవెన్ ఎవిడెన్స్ లేనప్పటికీ స్లోగా రీసెర్చ్ ఎమర్జ్ అవుతుంది. సో పేగుల్లో ఉన్న రకరకాల టాక్సిన్స్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు, రకరకాల బ్యాక్టీరియాస్ మీద రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని ఫుడ్ ట్రయల్స్ ఇచ్చి చూసినప్పుడు పిల్లల్లో ఎంత మార్పు ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు చూసినప్పుడు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కనిపించాయి. కానీ ఇవి కూడా 100% అని ఇప్పటికీ ప్రస్తుతానికి మనం చెప్పలేము. సో మేబీ డౌన్ ద లేన్ జెనెటిక్స్ అండ్ బయోమెడికల్ కాన్సెప్ట్స్ విల్ బి ద మెయిన్ రీజన్ వై సంబడి ఈజ్ డెవలపింగ్ ఆటిజం. అండ్ ఫిఫ్త్ కారణాలు వచ్చేసి, ఇది మోస్ట్లీ అపోహనే, ఇప్పుడు ఆల్మోస్ట్ దీన్ని కొట్టిపడేశారు. అంటే హెవీ మెటల్స్ వల్ల ఆటిజం వస్తుందనో, లేకపోతే వ్యాక్సిన్స్ వేయడం వల్ల ఆటిజం వస్తుందనో, బట్ దీనికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సో వ్యాక్సిన్ వేయించకపోవడం వల్ల పిల్లలకు వచ్చే ప్రమాదం చాలా చాలా హై. కాబట్టి ఎవిడెన్స్ లేని దాని బేసిస్ మీద మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ని ఆపడం కానీ తగ్గించడం కానీ చేసే పొరపాటు మాత్రం మనం చేయకూడదు. సో క్లుప్తంగా చెప్పాలంటే ఆటిజంకి ఇవి ప్రధాన కారణాలని ప్రస్తుతం రీసెర్చ్ మనకు తెలుపుతోంది. ఫ్యూచర్లో మనకి దీని మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం చాలా హైగా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేయాలి. చాలాసార్లు ఆటిజం అని డయాగ్నోజ్ అవ్వగానే ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అన్నది చాలా కామన్గా జరుగుతుంది ఫ్యామిలీస్లో. అంటే నువ్వు ఇలా చూసావు, నువ్వు ఇలా పెంచావు కాబట్టి ఆటిజం వచ్చిందనో, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆటిజం వచ్చిందనో, లేకపోతే మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచేయడం వల్ల ఇలా ఆటిజం వచ్చిందనో, ఇలా చాలా అపోహలు, చాలా బ్లేమ్ గేమ్స్, చాలా గిల్ట్ ఇవన్నీ ఉండడం చాలా కామన్గా మేము చూస్తుంటాం. బట్ అందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఆటిజంకి ఒక్క స్పెసిఫిక్ కారణం అంటూ లేదు. అండ్ స్పెషలీ ఓన్లీ మదర్ కానీ ఒక మనిషి ఇలా పెంచడం వల్ల ఆటిజం వస్తుందన్నది అసలు అది ఇట్స్ అ కంప్లీట్లీ ఫాల్స్ థియరీ. సో ఒకప్పుడు అలా అనుకునేవారు కొన్ని సంవత్సరాల క్రితం, బట్ ఇప్పుడు అది కంప్లీట్లీ ఫాల్స్ అని తెలిసిపోయింది. ఎంత ప్రేమగా, ఎంత నర్చరింగ్గా చూస్తున్న ఫ్యామిలీస్లో కూడా ఆటిజం అన్నది మనం చూస్తున్నాం. అంతెందుకు ఒకే ఫ్యామిలీలో ఒకరికి ఆటిజం ఉంటుంది, సెకండ్ పిల్లోడికి కంప్లీట్గా నార్మల్ ఉండొచ్చు, ఆర్ ఫస్ట్ పిల్లోడ్ కంప్లీట్గా నార్మల్గా ఉండొచ్చు, సెకండ్ పిల్లోడికి మాత్రమే ఆటిజం ఉంది. సో పెంపక లోపం వల్ల వస్తుంది అనడం మాత్రం చాలా పెద్ద అపోహే.
కాకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఈ కాలంలోవి లైక్ ఇందాక మనం చెప్పినట్టు వెరీ హై స్క్రీన్ టైమ్స్, ఐసోలేటెడ్ ఫ్యామిలీస్, అసలు చిన్నపిల్లలే లేకపోవడం, అసలు వీళ్ళు బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఆటిజం బయటపడే ఛాన్స్ ఇంకా హై అవుతుంది. సో బ్రీఫ్గా నేను కారణాలు మీకు వివరించానని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం.